తిరుమల తిరుపతి సంప్రదాయంలో అక్కడి నుంచి వచ్చినవి నిలువ దోపిడీ అంటాం. అంటే ఇంకా సర్వము సమర్పించుకోవడం దేవుడికి. మనకి అలంకారికంగా ఏమేమి తాళిబట్టి సమేతంగా, అంటే ముక్కు పొడుగుతా నుంచి చెవులో ఉండేతా నుంచి తాళిబట్టు, మాంగళ్యము, కాళ్ళలో ఉన్న పోగులతో నుంచి అన్నీ ఇవన్నీ దేవుడికి సమర్పించుకోవడం. ఇవన్నీ అలంకారిక వస్తువులే కదా. అదే విధానంగా తలనీలాలు కూడా సమర్పించుకొనేస్తారు. ఎందుకు అంటే భర్తకి ఇంకొక జన్మనిచ్చావు కాబట్టి, నేను మళ్ళీ బతికాను కాబట్టి, రీబర్త్ కాబట్టి అని అవి చేసే సంప్రదాయాలు ఉండేవి. ఓకే, నిలువ దోపిడీ ఇచ్చేస్తున్నా మొక్కుంది అని. కానీ శాస్త్రీయ రీత్యా, సంప్రదాయ రీత్యా మరియు మనిషికి 16 కర్మలు ఏదైతే భర్త నుంచి డెత్ వరకు జరుగుతాయో ఎక్కడ కూడా వివాహమైన స్త్రీ తలనీలాలు ఇయ్యకూడదు. కేవలం మొక్కుంటే ఏదైనా కొన్ని నీలాలు కైనక కట్ చేయొచ్చు. ఎందుకంటే నీలాలు కట్ చేయడానికి శాస్త్రం ఉంది. ఎందుకంటే పృష్ఠభాగం నాభి కింద కిందకి మరియు మూలాధార చక్రానికన్నా కిందకి మరియు బ్రహ్మస్థానానికన్నా కిందకి ఏ కారణానికి వెంట్రుకలు వేసుకుని కూర్చోకూడదు. ఇది సైన్స్. ఎందుకంటే మన డిఎన్ఏ మొత్తం ఎనర్జీ మొత్తం దీంట్లోనే పాస్ అయ్యేది. అంతెందుకు దువ్వని తీసుకొని ఇలా బాగ్దూబి ఇలా పెట్టండి, వెంట్రుకలు దానికి ఆకర్షిస్తాయి. ఇట్స్ ఎ కెనెటిక్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీ మన మూలాధార చక్రానికి ఆపోజిట్ వే. ఈ ఎనర్జీ ఇక్కడి నుంచి ఉత్పత్తి మళ్ళీ ఎగ్జిట్ అవుతుంది, మళ్ళీ అక్కడే తీసుకోకూడదు కదా. దాని నుంచి ఎప్పుడు కూడా ఆ జుట్టుని ముందర వేసుకునేవాళ్ళు రాజులు, మహారాజులు. ఇప్పుడు చూడండి, శిల్పకళా శాస్త్రం దీనికి ఆధారం. అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. శిల్పకళా శాస్త్రం ముందరికే వేసుకుంటారు, చెయ్యికి చుట్టుకుంటారు అంతే. కానీ కాళ్ళ వరకు ఎక్కడ ఏ శిల్పకళా శాస్త్రంలో లేదు. దాని నుంచి ముందుకే వేసుకోవాలి, దాని కింద వేసుకొని కూర్చోకూడదు. అది కూడా మహాపాపమే.